విరాట్ పురుషుడు మహాదేవుడు జలంలో ఉన్న హిరణ్యమయ్య అండం అందంటే బంగారు రంగులో ఉన్న అండం అంటే గుట్టు ఆకారంలో ఉందని అండమంది దాన్ని చాలా శాఖలుగా విభజించారు. తరువాత వాక్కు యొక్క ప్రకటనతో పాటుగా అగ్ని కూడా ప్రకటమైంది. నాసికారంధ్రముల ప్రకటనతో పాటు ప్రాణవాయువు శ్వాసక్రియ ద్రోణేంద్రియం కూడా ప్రకటమైనది. విరాట్ రూపం వివిధ దేహ అంగాలను ఏర్పడటం గురించి ఆ దేహ అంగాల అధిష్టాన దేవతలు ఆవిర్భావాన్ని గురించి ఇక్కడ వర్ణించబడుతుంది. అంటే ఆ దేహం అంగాలు ఎలా వచ్చాయి, ఎలా ఆవిర్భవించినాయి, తల్లి గర్భంలో శిశువు క్రమక్రమంగా వివిధ దేహాంగాలు ఉద్యోగినట్లుగా విశ్వమనే గర్భంలో విరాట్ రూపం వివిధ సాధన సామాగ్రిని ఉత్పత్తి చేయను. ఇంద్రియములు మరియు వాటి అధిష్టాన దేవతలు ఉత్పన్నమయ్యను. విరాట్ రూపము చక్షువు అంటే చూపు ప్రకటమైన తరువాతే సూర్యుడు కూడా ఆవిర్భవించాడనే వచనాన్ని శ్రీమద్ భాగవతము ఈ శ్లోకము సమర్థిస్తుంది. బ్రహ్మ సమితి కూడా దాన్ని సమర్థించారు. అనగా సూర్యుడు విరాట్ రూపపు చక్షువులపై ఆధారపడి ఉన్నాడు. సూర్యుడు కూడా దేవదేవుడైన శ్రీకృష్ణుని చక్షు అంటే కన్ను అని బ్రహ్మ సంహిత పలకబడింది. చక్షురేష సవిత సకల గ్రహాణ రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యస్యజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో ఉంటుంది మనకిది. ఎవరైతే పొద్దున్నే సూర్యదేవుని ఆవిర్భావ టైంలో చదువుతారో వాళ్ళ ఆరోగ్యాలకి లోటు ఉండదు అనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు అంటున్నాడు. భగవంతుడికి ఎవరి ఆజ్ఞతో ఈ సూర్యుడు ఆ కక్షను ప్రవేశిస్తున్నాడని చెప్తున్నారు. భగవంతుని ఆజ్ఞతుడు గోవింద మాది పురుషం తమహం భజామి. గ్రహాలకే రాజు అయిన సూర్యుడు అనమాట. అన్ని గ్రహాలకి కూడా రాజు సూర్యుడు. అలాంటి సూర్యుడు భగవంతునికి ఒక నేత్రం అంటే ఒకే ఒక నేత్రం. చర్మమే స్పర్శకు స్థానము. ఔషధాల ఉత్పత్తి నియంత్రించే దేవతలే త్వగింద్రియ అధిష్టాన దేవతలు. వీర్యస్థలన శక్తి మృత్యు కారణమని ఇక్కడ అర్థమవుతుంది. కనుకనే దీర్ఘకాల జీవితాన్ని కోరే యోగులు మరియు ఆధ్యాత్మిక వాదులు వీర్యస్థలనాన్ని స్వచ్ఛందంగా నిరోధిస్తారు. మనిషి ఎంత అధికంగా వీర్యస్థలనాన్ని నిరోధిస్తే అంత అధికంగా మృత్యు సమస్య నుంచి దూరం అవుతారు. ఈ విధానం ద్వారా 300 సంవత్సరాలు 700 సంవత్సరాలు జీవించిన యోగులు ఎందరో కలరు. వీర్యస్థలనమే భయానికి కారణమైన మృత్యుకు కారణమని శ్రీమద్ భాగవతులు ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మనిషి ఎంత అధికముగా మైదన భోగానికి అలవాటు పడి ఉంటాడు అంతే అధికముగా శీఘ్రగతిన మృత్యువాత పడతాడు. మనకు మంచి ఉదాహరణ చెప్పండి మహాభారతం నుంచి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా మన ఇష్టం వచ్చిన మనం చెప్పుకోవడానికి లేదు. శాస్త్రంలో ఉన్నదే చెప్పుకోవాలి. మహాభారతం చూసుకుంటే విచిత్ర వీరుడు విచిత్ర కుమారుడు ఎవరు? భీష్ముడికి తమ్ముళ్ళు అంబాలిక వాళ్ళ సంతానం. అంటే పాండురాజు తండ్రి, ధృతరాష్ట్రుడు తండ్రి. వాళ్ళు ఎందుకు తొందరగా చనిపోయారు? చిన్న వయసులోనే. సేమ్ ఇప్పుడు దీంట్లో చెప్పింది చేయడం వల్లనే అనేక భోగాలు అనుభవిస్తూ భార్యలతోటి వేరే వేరే ఒక వాళ్ళతో దాస్తాచి జనం కూడా వస్తారు కదా. ఆ విధంగా చాలా తొందరగా చిన్న వయసులోనే చనిపోయారు. వాళ్ళు వాళ్ళ సంతానం కూడా లేకసరికి అప్పుడు సంతానం లేకుండా వంశం ఎట్లా అని చెప్పి సింహాసనం కావాలి కదా ఎవరో ఒకరు సింహాసనం మీదకి. అప్పుడు సత్యవతీదేవి వ్యాస భగవాన్ని పిలిస్తే ఆయన బీజ ప్రదానం చేస్తే పుట్టిన వాళ్ళే పాండవుల తండ్రి పాండురాజు, కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు, విదురుడు. ముగ్గురు కూడా వ్యాసదేవుడి యొక్క సంతానము. విచిత్రవీరుడు విచిత్ర కుమారుడు యొక్క భార్యలకి కలిగిన వాళ్ళు అనమాట. వ్యాసదేవుడు బీజ ప్రదానం చేశారు. దీని ద్వారా కూడా మనకు తెలుస్తుంది దీంట్లో చెప్పింది నిజమేనా. శాస్త్రం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. మానవులు అవసరాల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం అబద్ధాలు పొరపాట్లు చేయొచ్చు, కానీ శాస్త్రంలో పొరపాటు ఉండే అవకాశం లేదు. భగవంతుడు అబద్ధాలు రాసిన అవసరం కూడా లేదు భగవంతుడికి. వ్యాసదేవుడికి మనకులాగా బిల్డింగ్లు, కార్లు అవి అక్కడ ఉండేది గుహల్లో, కొండ గుహలో తినేది ఆ కందమూలాలు, పండ్లు ఏ దొరుకుతాయి అక్కడ బద్రీనాథ్ దగ్గర కొండల్లో. ఆయనకేమి ప్రపంచంలో పొగడతలతో కూడా పని లేదు. ఏ అవసరం కోసం కూడా ఆయన అబద్ధం చెప్పాల్సిన పని కూడా లేదు. అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ శాస్త్రం ఏది చేస్తే అది, శాస్త్రం ఏది చెప్తే అది అది నోటు పడకూడదు దాని మీద. మనం 4వ అపరాధం చదువుతాం కదా, వేద శాస్త్రాలను నిరసించడం. అమ్మా అంటే వాటిని తిట్టడమే కాదు, వాటిలో చెప్పిన వాటిని ఎన్ని అవుతాయి అని అంటే కూడా వాటిని అవమానించినట్టే. మనం శాస్త్రాలు చెప్పినట్టు జరుగుతాయి. ఏకాదశి ఉంటే ఎన్ని రకాల పాపాల నుంచి బయటపడతామో కూడా దాంట్లో చెప్పబడి. కానీ జనులు
ఏమంటారు, ఎందుకు ఆరోగ్యం బాగాలేక ఏకాదశి ఉండేది, తగ్గిపోతున్నావు, నువ్వు అట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు, ఏకాదశి వదిలేసి అంటారు. ఏకాదశి రోజు నిత్యం నేను మనం చెప్పుకున్నట్టుగా ఇంకా అట్లా ఎవరైతే ఇంద్రియ భోగం మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ ఏకాదశి రోజు ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. వైరాగ్యంతో ఉన్న వాళ్ళకి ఇట్లా ఏది పల్లి పప్పులు తిన నిమ్మకాయ నీళ్ళు తాగే ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన మనసు ఎప్పుడు భోగం మీద ఉందా, వైరాగ్యం మీద ఉందా? వైరాగ్య విద్య నిజభక్తి యోగ. భక్తిదేవికి సంతానం ఇద్దరు, ఎవరు? జ్ఞానము వైరాగ్యము. ఆమె వాళ్ళని నిడిచుండదు, వాళ్ళు ఆమెను కూడా నిడిచుంటారు. భక్తులు కదా జ్ఞానం వైరాగ్యం ఉంటుంది. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, మనకు తిండి మీద డబ్బులు వ్యామోహాలు తగ్గట్లేదంటే మనలో భక్తి లేనే లేదని అర్థం అవుతుంది. అందుకని ఇప్పుడు కూడా భక్తులుగా ఏం అవసరం లే. మరి ఎట్లా బ్రతకాలి అంటే భక్తి చేస్తే అన్ని ఆటోమేటిక్ వస్తాయి. బయటగాడి కనుక ఎలా వచ్చినాయి అట్లా మనకు కూడా వస్తాయి. దానికోసం మనం చేయాల్సిందిల్లా భగవంతుని భక్తియుత సేవ, శ్రవణం, కీర్తనం, విష్ణు ఆయన గురించి వినడము, ఆయన నామాన్ని చెప్పించడము, భగవంతుని గొప్పతనాన్ని గ్లోరిఫై వేరే వాళ్ళకి చెప్పడము. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, వామన ద్వాదశి. దీనికోసం మనం నిన్ననే మధ్యాహ్నం దాకా ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాము. ఈ రోజు వామన భగవానుడు ఆవిర్భవించిన రోజు. ఎందుకు అవతరించాల్సి వచ్చింది అనేది కొంచెం మనం ఈరోజు చర్చించుకుంటాం. ఈరోజు దేవతలకి రాక్షసులకి ఎప్పుడు కూడా దాయాదులు ఒకే సవతుల పిల్లలు అనమాట. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఎప్పుడు ఏదో దానికాడ గొడవలు యుద్ధాలు అవుతూనే ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు బలహీనమైతే వాళ్ళు వచ్చి దాడి చేస్తారు, వాళ్ళు బలహీనమైతే వీళ్ళు దాడి చేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లే ఒకసారి దేవతలు ఓడిపోతారు రాక్షసుల చేతులు. ఎందుకు? వాళ్ళ గురువు యొక్క కరుణని కోల్పోయారు. బృహస్పతి దేవతల గురువు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. అట్లా బృహస్పతిని అవమానించాడు ఇంద్రుడు, దేవతలకు రాజు ఇంద్రుడు. అవమానించేసరికి ఆయన మనసు చిన్న గుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవమానించడం అంటే తిట్టక్కర్లా, వాళ్ళు వచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే అవమానించినట్టే. మనసు చిన్న గుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ అపరాధం వల్ల దేవతలకి తేజస్సు తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఈ వార్త వాళ్ళకి తెలిసింది. రాక్షసులు వెంటనే దాడి చేశారు. యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. ఎందుకు? గురువు ఆశీస్సులు లేవు. అందుకనే బ్రాహ్మణుల ఆశీస్సులు మనకు చాలా ఇంపార్టెంట్. మనం బ్రాహ్మణులాగా నియమనిష్టలతో ఉంటామని, ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటామని ఎంతో మంది మనకు ప్రణామాలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మనం ఈ వద్దని కూడా అనుకోకూడదు, స్వీకరించాలి. వెంటనే ప్రభుపాదకు పంపించాలి. లేకపోతే మనలో ఏ అర్హత ఉంది మనకి ఒకళ్ళు నమస్కారం పెట్టాలి? ఎంతో ఏమంటారు, చాలా జన్మల నుంచి కర్మల్లో మూసుకొని వచ్చి కేవలం ప్రభుపాద దయ వల్ల, కృష్ణా దయ వల్ల మనం ఈ భక్తి మార్గంలో ఉండి బ్రాహ్మణుల్లాగా బతుకుతున్నాం. అలా వినమ్రత అది గుర్తు చేసుకోవాలి. మనం అంతేగా నాకేగా నమస్కారం చేశారంటే అహంకారం వచ్చింది, వినమ్రత బారిపోతుంది. అప్పుడు భగవంతుడికి ఆవిడ దూరంలోకి వెళ్ళిపోతాం. భక్తి అనే అవకాశం కూడా మనకి ఉండదు, భక్తి చేసుకునే అవకాశం కూడా. అహంకారంతో ఉన్నాడు ఎప్పుడు భక్తి మార్గంలో నిలబడలేరు. ఆ విధంగా వామన భగవానుడు ఆవిర్భవించిన రోజు ఈ రోజు. ఆ దేవతలకి రాక్షసులకు యుద్ధం అయింది. దేవతలంతా ఆ స్వర్గాన్ని వదిలి పారిపోయారు, తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారు. దేవతల రాజ్యాన్ని రాక్షసులు పాలిస్తున్నారు. దేవతల తల్లి అదితి, రాక్షసుల తల్లి దితి. ఆమెకు సంతోషం, నా కొడుకులు కింద లోకాలు వెళ్తున్నారు, పైన లోకాలు వెళ్తున్నారని. ఈమెకి బాధ కలుగుతుంది. ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. బాధ కలిగి దక్ష ప్రజాపతి యొక్క సంతానం వీళ్ళంతా ఆ బాధపడి భర్తను అడుగుతుంది కశ్యపుని. స్వామి, నా కొడుకులంతా కూడా దేశాన్ని వాళ్ళ రాజ్యాన్ని, దేవతల రాజ్యం స్వర్గ రాజ్యాన్ని తలా ఒక దిక్కు పారిపోయారు. వీళ్ళందరినీ ఎలా కాపాడాలి? మీరు ఏదన్నా ఒక మార్గాన్ని చూపించండి, నేను తల్లిగా భరించలేకపోతున్నాను అంటూ. తల్లి ఇతరుల కష్టాలు ఉంటే బాధ కదా. అడిగినప్పుడు ఆయన ఒక వ్రతం చేయించుకుంటారు. ఆమె వ్రతం చేసి ఉద్యాపన చేసిన రోజు రాత్రే భగవంతుడు కల్లో కనిపించడానికి తొందరలో ఉపేంద్రుడు అనే పేరుతో నీ గర్భంలో నేను అవతరిస్తాను తల్లి, నువ్వు చింతించొద్దు, నీ కొడుకులకు మేలు కలుగుతుందని అభయం ఇస్తాడు విష్ణు భగవానుడు. అట్లే భగవంతుడు అదితి కశ్యపుని హృదయంలో ప్రవేశించి అక్కడి నుంచి అదిత్య హృదయంలో ప్రవేశించాడు భగవంతుడు. తెలియని వాళ్ళు అనుకుంటారు మామూలు మానవుల్లాగానే సంపర్కం ద్వారా పొందుతారనుకుంటారు. సీతాదేవి గాని, లక్ష్మీదేవి ఎక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమంటారు, పద్మావతి దేవి గాని ఎలా ఆవిర్భవించారు? తల్లిదండ్రుల ద్వారానా? పద్మావతి దేవి తిరుచానూరులో ఎదురుగా సరోవరం ఉంటుంది కదా, చిన్న నీటి కుండము, దాంట్లో బంగారు తామర పూలు ఆవిర్భవించింది. సీతాదేవి భూమి దుమ్ముతుండే జనక మహారాజు పెట్టిలో పెట్టింది. అయోనిజ అంటారు.
అంటే యోని ద్వారా జన్మ జరగదు వాళ్ళకి. అట్లే భగవంతుడు కూడా తండ్రి వీర్యం ద్వారా తల్లి గర్భంలో ప్రవేశించడు, ఆయన సంకల్పంతో వీళ్ళ హృదయంలో ప్రవేశిస్తారు, అలాగే ఆవిర్భవిస్తారు. మనలాగా పేగులు మెళ్ళేసుకుని వంటి నుండి రక్తము మలినంతో పుట్టడు భగవంతుడు, శంకు చక్రాలతో ఆవిర్భవిస్తారు. అట్లే అదితి యొక్క హృదయంలో ప్రవేశించారు కశ్యప ముని ద్వారా భగవంతుడు అవతరించారు వెంటనే. ఎందుకంటే దేవతలకు తెలుసు కదా ఇవన్నీ కూడా, వాళ్ళ కోసము తల్లి ప్రార్థన చేసేది తెలుసు, వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఇక్కడ జరిగే తెలుస్తాయి. అందుకే దేవతలు మనకన్నా గొప్ప వాళ్ళు అన్నమాట. వాళ్ళకి తెలుస్తుందా? కానీ మనలో కూడా ఎవరైతే విశిష్ట భక్తులు ఉంటారో వాళ్ళకు భవిష్యత్తు తెలుస్తుంది. నువ్వు ఇది చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, అట్లా స్వామీజీలు ఉంటారు, వాళ్ళకంతా కూడా రాబోయే రోజులు జరగబోయేది కూడా తెలుస్తుంది. అలాగే వ్యాస భగవానుడు కూడా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం కాబట్టి తర్వాతి రోజుల్లో కలియుగం ప్రారంభమైనాక మానవుల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏమి ఎట్లా ఈ భక్తి మార్గం అనేది ఎంత, భక్తి మార్గంలో ఎవరెవరో మనం ఎలా ఉంటే ఎలా ముందుకు వెళ్తామో ఎలా వెనక్కి వెళ్తామో కూడా శాస్త్రాలు కలియుగ మానవులకు సంబంధించి ఇవన్నీ అంతకుముందు గ్రంథ రూపంలో ఉండేవి కదా. భాగవతం కూడా ఒక్కసారి వింటే మళ్ళీ రెండోసారి వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. శబ్ద రూపంలో ఉండేది భాగవతం. ఆ వ్యాస భగవానుడు ద్వాపరయుగం అంటే కలియుగం ప్రారంభం టైంలోనే దీన్ని గ్రంథీకరించారు, పుస్తక రూపంలో తెచ్చారు భాగవతాన్ని. ఎందుకంటే కలియుగంలో జీవులు మందబుద్ధులు, మతిమరుపు ఎక్కువ, ఆయుష్ తక్కువ, జ్ఞానం తక్కువ, మేము మూర్ఖత్వం ఎక్కువ, మూర్ఖత్వం మందబుద్ధి రెండు ఎక్కువైపోయి అన్ని తక్కువయ్యాక. అందుకని కలియుగ జనులు ఉద్ధరించడానికే శ్రీకృష్ణ భగవాని గ్రంథ రూపంలో తిరిగి వచ్చాడు. ఈ రాసింది వ్యాస భగవానుడు కనుక దీంట్లో ఉన్నవన్నీ కూడా మనకి దీంట్లో మృత్యువాత పడతారన్నది కదా, అది రియల్ గా జరిగింది మనకి శాస్త్రం కనిపిస్తుంది మహాభారతంలో. కనుక వామన దేవుడు అట్లే ఆవిర్భవించారు. అప్పుడు దేవతలకి విషయం తెలుసు కాబట్టి వామన దేవుడు ఆవిర్భవించే టైంకి దేవతలంతా పూలవాన కురిపించారు. బ్రహ్మ శివుడితో సహా అందరూ వచ్చారు. పుట్టగానే మనలాగా భగవంతుడు పెరిగి 3 నెలలు 4 నెలలు అయినాక కార్యాలు మొదలు కావు. భగవంతుడు కృష్ణలాగా అవతరించినప్పుడు ఆవిర్భవించినప్పుడు 6 రోజుల పిల్లలు పొద్దున రాక్షసి చంపాడు. 8 నెలలకి శకటాసురుడు, 11 నెలలకు తృణావంతుడు, అట్లా ఎంతో మంది రాక్షసులు పక్షులు పంపిస్తుంటే సంబంధించాడు. అది ఏమి యుద్ధాన్ని సాధన చేసో యుద్ధం నేర్చుకునో యోగం ద్వారానో చేయలేదు భగవంతుడు. అవన్నీ సహజంగానే భగవంతుల్లో ఉన్నాయి. అట్లే వామన దేవుడు కూడా పుట్టగానే ఒక చిన్న పిల్లవాడిలా ఆవిర్భవించారు. ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక 3 అడుగుల ఎత్తులో ఆవిర్భవించారు. అప్పుడు దేవతలంతా పూర్వాన్ని కురిపించారు. పార్వతీదేవి మొదటి భిక్ష పెట్టింది. ఒకళ్ళు కమండలం ఇచ్చారు, ఒకళ్ళు పూర్వం రుద్రాక్ష మారిచ్చారు, ఇంకొకళ్ళు దండం ఇట్లా పెట్టుకొని ఇచ్చారు, ఇంకొకళ్ళు చింత చర్మం ఇచ్చారు. అట్లా తలా ఒక కానుకలు ఇస్తే తీసుకొని బలి మహారాజు యజ్ఞవాటికి వెళ్ళాడు వామన దేవుడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడ యజ్ఞం చెప్తున్నాడు. యజ్ఞాల ద్వారా వాళ్ళు గురువు చెప్పాడు చేయడం వల్ల ఇంకా కూడా బలం పెంచుకుని, గురువు చెప్పింది ఆచరిస్తే ఏమొస్తుంది మనకి? బలం పెరుగుతుంది. బలం పెంచుకుని ఇంకా దేవతల్ని పర్మనెంట్ గా దేవతల లోకానికి రానియకుండా ఉండాలని. మరి మనం రాక్షసుల వల్ల మనం ఈ భూమి మీదకు దూతున్నామా దేవతల వల్లనే? దేవతల వల్లనే కదా. ఎందుకంటే దేవతల వల్లనే వర్షం వస్తుంది, దేవతల వల్లనే ఎండ గాలి అన్ని కూడా దేవతల వల్లనే వస్తున్నాయి మనకి. మన శరీరంలో భాగాలు కూడా అధిష్టాన దేవతల గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు. అట్లా దేవతల వల్ల. అందుకని మనం చేసే పనులు దేవతలకు సంతృప్తి కలిగించాలి, రాక్షసులకు సంతృప్తి కలిగించాలి, దేవతలకు సంతృప్తి కలిగించగలుగుతున్నారు అందరూ. భక్తి మార్గంలో లేని వాళ్ళు ఓకే, భక్తి మార్గంలో ఉన్నాళ్ళు కూడా దేవతలకు సంతృప్తి కలిగించాలి. ఎలా కలిగించాలి? చెట్టు మొదలకు నీళ్లు పోస్తే చెట్టు మొత్తం పచ్చగా ఉన్నట్టుగా, కొమ్మలకి ఆకులకు నీళ్లు పోస్తే చెట్టు పచ్చగా ఉంటుంది, ఎండిపోతుంది కొన్నాళ్ళకి. అదే విధంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుని మనం ఎప్పుడైతే సేవిస్తామో శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, స్మరణం ద్వారా, స్మరణం అంటే జపము, శ్రవణం అంటే వినడము, కీర్తనం అంటే ఆయన గురించి చెప్పడం. అందుకని ఈరోజు వామన జయంతి కనుక వామదేవుడు ఆవిర్భావం గురించి చెప్పుకుంటాము. అక్కడ ఎందుకు అవతరించాల్సి వచ్చిందంటే అదితి తన బిడ్డల కోసం అడిగింది, దేవతల కోసం. ఎప్పుడు కూడా భగవంతుడిని దేవతలు ప్రార్థించిన అవతారాలు వస్తుంది, దేవతల కోసం ఇంకెవరు ప్రార్థించిన కూడా అవతారాలు వస్తున్నాయి. అలాగే అద్వైతాచార్యులు ప్రార్థన వల్లనే శ్రీ చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభు. అలాగే నిత్యానంద సాక్షాత్ బలరాముడే. ఎవరు ప్రార్థనలకు వచ్చారు? వాళ్ళు అవతారం తీసుకుని 500 సంవత్సరాలు ఉందంటే అద్వైతాచార్య. శివుడు విష్ణు యొక్క అంశ అన్నమాట ఆయన. ఆయన సాల గ్రామాన్ని రోజు తులసిదళాలు సర్చిస్తే
కృష్ణ బలరాములు ఇద్దరు కూడా చైతన్య నిత్యానంద గౌర నితాయిలాగా అవతరించారు. ఈ కలియుగం ఒక 500 సంవత్సరాల క్రితం అనుకోండి. ఇది 2020వ సంవత్సరం అయిపోయి 2025 నడుస్తుంది. ఇప్పుడు మనకి 500 సంవత్సరాలు అంటే 2015వ సంవత్సరం కదా. 500 సంవత్సరాలు, 550 సంవత్సరాల, 525 సంవత్సరాలు, 525 సంవత్సరాల క్రితం కృష్ణ బలరాములు స్వయంగా నవద్వీపులు ఆవిర్భవించారు. అట్లే వీళ్ళ ప్రార్థన మేరకు, అతిథి ప్రార్థన మేరకు వామనదేవుడు ఆవిర్భవించి దేవతలను కాపాడటానికి బలి మహారాజు యజ్ఞవాటికి అక్కడ ఎక్కడ జరిగింది, అది భూమి మీదనే జరిగింది. ఆ యజ్ఞవా కూడా గుజరాత్ కల్లి భృగు కచ్చము అనే చోట్ల నర్మదా నది తీరంలో జరిగింది. ఆ యజ్ఞవాటికి బయలుదేరి వెళ్ళారు. వామన దేవుడు అక్కడికి రాగానే వెంటనే బలి మహారాజు యజ్ఞవాటి దగ్గర కూర్చొని వేస్తున్నాడు. చూడగానే ఆయన అప్పరింతగా అనుకోకుండా లేచి నిలబడిపోయాడు. అట్లే శుక్రాచార్యుడు అన్నాడు, యజ్ఞం ఆపి లేవకూడదు, అనర్థం జరుగుతుంది, కూర్చో అంటాడు. ఆయనకు ఆ మాట కూడా ఎక్కడ చూసి సూర్యుడే సాక్షాత్ వచ్చినట్టుగా వెలుగు చెబుతున్నారు బ్రహ్మసన్నిధిలో బ్రహ్మదేవుడు. వేణుం కన్వంత మరవింద దళాయ దాక్షం బర్హావతం సమశిరాంబుజ సుందరాంగం సందర్భ కోటి కమనీయ విశేష శోభం. కోటి సూర్యుల కాంతితో ఉంటాడు భగవంతుడు. అంత కాంతి మన కళ్ళు తట్టుకోగలవా? అందుకనే భగవంతుడు చాలా తక్కువ కాంతితోటి ఆవిర్భవించారు. ఆ కాంతికే బలి మహారాజు సాక్షాత్తు సూర్యదేవుడే వస్తుంట, వెలుగు వస్తుంది. ఇంత మహా తేజంతో ఉన్నారు ఎవరు మహాపురుషులు. ఒక్కసారి దానం అడిగితే కొన్ని జన్మలు రాసి సరిపోయిచ్చే శక్తి నాకుంది. కనుక ఎంత చిన్న కొరకు 3 అడుగులు నేల అడుగుతాం, లేదు పెద్ద కొరకు కొరకు అంట. నాకేమొద్దు నాయన 3 అడుగులే చాలు అని అంటారు భగవంతుడు. సరేనని ఒప్పుకొని దానం చేయబోయేసరికి శుక్రాచార్యుడు వస్తాడు. ఆ మాయా విష్ణువే దేవతలను కాపాడి నీ దానం ద్వారా ఇదంతా తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తాడు లోకాలన్నీ. కాబట్టి నువ్వు దానం ఇవ్వకు, ఆ ప్రాణం మీదకి అపాయం. ధన మాన ప్రాణ విత్తములంతా అబద్ధం ఆడవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు అయిన దానికి దానికి అబద్ధాలు చేస్తే, అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. కనుక ధనం పోతున్నా, ఎవరైనా స్త్రీనామం మానం పోతున్నా, ప్రాణం పోతున్నా, ధన మాన ప్రాణ విత్తములంతా అబద్ధం ఆడొచ్చు అని. ఇంకా అబద్ధం ఆడొచ్చు కాబట్టి నువ్వు అబద్ధం మాట తప్పినా పర్వాలేదు, మా వదిలేసి నువ్వు ఈ బాగా దానం అంటాడు. కొంచెం ఆలోచించుకుంటాడు బలి మహారాజు. గురువు ఎప్పుడైతే భగవంతుడి వైపు సూటిగా మనం నడిపిస్తున్నాడో ఆ గురువుని మనం వదలకూడదు. ఎప్పుడైతే పక్కదారిని మళ్ళిస్తున్నాడో వెంటనే ఆలోచించకుండా వదిలేయాలి ఆ గురువు. మరి ఆయన పక్కదారి పట్టిస్తున్నారా? ఎట్లా నడిపిస్తున్నాడు శుక్రాచార్యుడు? పక్కదారి పట్టిస్తున్నారు అంటే ఎవరైతే వేల జన్మలో తపస్సు చేసి ఎవరు అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తారో, ఎవరైతే అష్టాంగ యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, అన్ని మా భక్తి యోగం, అన్ని మార్గాల ద్వారా ఎవరి కోసం అయితే ప్రయత్నిస్తారో ఆ విష్ణు స్వయంగా వామనావతారంలో వచ్చి బలి మహారాజు ముంగిట నిలబడి 3 అడుగుల నేల దానం అడుగుతున్నాడు. వాళ్ళ గురువు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇయ్యొద్దు అంటున్నాడు. ఆలోచించి నా గురువు నన్ను పక్కదాన్ని తీసుకెళ్తున్నాడు. కానీ కలియుగంలో అలాంటి గురువులు ఎట్లున్నారు? అడుగడుక్కి ఉన్నారు. నిజం చెప్పేవాళ్ళు ఏదో భాగ్యవంతులైన వాళ్ళకే సిన్సియర్ అయిన గురువు అంటే నిజాయితీ గల గురువు దొరుకుతాడు. మనం నిజాయితీగా భక్తి చేయాలంటే, అలా కాక కపట భక్తి చేయాలంటే కపట గురువే దొరుకుతాడు మనకి. అదే విధంగా బలి మహారాజు ఇవన్నీ శాస్త్రాలు చదివినయ్యి తను విన్నయన్ని గుర్తు చేసుకొని ఈ గురువుని నేను ఎదిరించవచ్చు. ఎందుకు? అందరికీ అన్నిటినీ ఇచ్చే భగవంతుడే నన్ను దోషులు బట్టి అడుగుతున్నాడు. ఇచ్చే చెయ్యి నాది, పై చెయ్యింది. ఆయనకి ఇవ్వకుండా ఉంటే నేను ఎంతో మంచి అవకాశాన్ని కోల్పోయిన వాడిని అవుతానని వెంటనే మీ మాట నేను వినదలుచుకోలేదు, క్షమించండి, నేను దానం ఇవ్వడానికే నిర్ణయించుకున్నాను అన్నాడు. అనేసరికి భగవంతుడు చాలా సంతోషపడతాడు. ఎందుకు? చూస్తున్నారు, ఆయన పరీక్షిస్తారు కదా. మనకు కూడా ఎన్నోసార్లు పరీక్షలు వస్తాయి.
నీకు డబ్బు కావాలా, భక్తి కావాలా, పేరు ప్రతిష్ట కావాలా, భక్తి కావాలా. అందుకని మనం పొద్దున్న ఏం చదువుతాం, నదనం నజనం నసుందరి. అందమైన అమ్మాయిలు వస్తే ఏమవుతుంది, సౌకర్యముని కథ ఏమైంది, ఏం చేశాడు సౌకర్యముని తెలుసా కథ మీకు? ఆయన బయట ఉంటే గనక వ్యామోహాలు, స్త్రీ పురుషులు వాళ్ళని చూసి వ్యామోహాలు కలుగుతాయి అని జలస్తంభన విద్య నేర్చుకుని తన యోగ ధ్యానం ద్వారా ఆ విద్యతోటి నీళ్ళల్లో మునిగి నీళ్ళు అడుగుని తప్పని చేస్తున్నాడు భగవంతుడి కోసం. ఆ నీళ్ళల్లో 2 చేపలు ఆడా మగ క్రీడించుకుంటే ఇలా ఇలా తిరుగుతుంటే వాటిని చూసి ఆయనకు ఆనందం కలిగింది, కోరిక కలిగి నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. వెంటనే నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు. అంటే నీళ్ళల్లో ఉన్నా కూడా మాయ ఎంత బలంగా వచ్చిందో చూడండి. బయటకు వచ్చాడు. బయటకు వస్తే పక్క చిక్కిపోయిన ఆహారం లేదు, ఎప్పటి నుంచో నీళ్ళలో తపస్సు చేసి అలా ఉంటే ఎవరిస్తారు పిల్లల్ని. అయినా ఆయన చూసుకోవాలి. వెంటనే ఆ ఊరు రాజుగుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి 50 మంది కుమార్తెలు ఉన్నారు. పోయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ కుమార్తె నాకు ఇవ్వంటాడు. అనేసరికి రాజు అంటాడు, నా కూతురు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా ఉండాలి, ఏ పక్క చిక్కిపోయి వయసు అయిపోయి ఎలా ఉన్నావు, నేను ఎలా ఇవ్వాలి అంటాడు. ఆయన తపశక్తిని దారపోసి వెంటనే యవ్వనంగా మంచి అందగాడిలాగా మారిపోయాడు. ఒక్క అమ్మాయిని అడిగితే 50 మంది మానసీనే మాకు కావాలన్నారు. 50 మందిని చేసుకొని భోగాలు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాల పాటు 3 మంది సంతానాన్ని అన్నాడు. ఎంతమంది? 5,000 మంది పిల్లలు. అయిపోయింది, ఆయన తపశక్తి అంతా నశించిపోయింది. అప్పుడు తెలుసుకొని ఒక చేప నన్ను ఎంత డిస్టర్బ్ చేసి దానివల్ల నేను ఎంత నష్టపోయాను, చిచ్చి సంసార కుప్పలో పడ్డానని అందులో నుంచి మళ్ళీ అడిగి పెడతాను చేయడానికి. అట్లే మనకి మన భక్తిని నాశనం చేయడానికి, మన కాన్సన్ట్రేషన్ భగవంతుని మీద పక్కకు మళ్ళించడానికి ఒక అందమైన అమ్మాయి ఆకర్షించవచ్చు. అప్పుడేమవుతుంది, సౌకర్యముని లాగా అయిపోతుంది. లేదంటే స్త్రీకి పురుషుడు ఆకర్షణ కలగవచ్చు. ఆ పిల్ల కూడా భక్తులు చేసి అతని వెంటబడి వాళ్ళిద్దరు భోగాల్లో మునగవచ్చు. ఇంకొకరికి డబ్బు మీద ఆసక్తి ఉంటుంది. ఒక చోటికి పోతే కావలసినంత డబ్బు ఇస్తాము, మాకు ఈ పనులు చేస్తే చాలా మేము చేసుకోలేమంటారు, అంతే వెళ్ళిపోతారు. అట్లా మనం ఏం కోరుకోవాలి, నదనం నా జనం నా సుందరి నా కవిత. జగదీష్ కవిత అంటే మన చుట్టూ చేరబ్బా నువ్వు ఎంత గొప్ప భక్తురాలు, నువ్వు ఆహా ఓ అని పొగిడేవాడు. ఆ భక్త పొగడతల ద్వారా ఏమవుతుంది, ఉప్పి తప్పిపోయిపోయి మనం అహంకారం పెరిగిపోతాం, భక్తి నాశనం అయిపోతుంది. కనుక ధనం వద్దు, పొగిడే వాళ్ళు వద్దు, స్త్రీలు వద్దు, స్త్రీలకు పురుషులు వద్దు. ప్రతి జన్మలో కూడా మీ భక్తియుత సేవ కావాలి అని కోరుకోవాలి. అట్లే వామన దేవుడికి 3 అడుగుల నేల దారపోయడానికి బలి మహారాజ్ సిద్ధమయ్యాడు. భార్యతో అడిగాడు, ఎవడో నీకు ఇష్టమేనా అంటే ఆమె గొప్ప భక్తురాలు పతివ్రత. ఎవరు? ప్రహ్లాదుని మనవుడు ఈయన బలి మహారాజు. ఒప్పుకుంది. ఆమె కూడా కలశంతో నీళ్లు పోయడానికి రెడీ అయింది. కమండలంతో చేయి పెట్టాడు పోయటానికి. నీళ్ళు ఉంచుతుంటే శుక్రాచార్య మనసు ఒప్పుకోవట్లా. శిక్షుడిని ఎట్లయినా కాపాడాలి అని ఎదిరించినా సరే ఒక పురుగు రూపంలో కమండలంలో కట్టుబడ్డాడు. భగవంతుడు తెలియదా? ఎందుకు ఆ పురుగులో కూడా పరమాత్మలాగా ఉంది ఆయనే, శుక్రాచార్యులు కూడా పరమాత్మలాగా ఉంది ఆయన. శుక్రాచార్యుడు ఆలోచన కూడా భగవంతుడు తెలుసు. వెంటనే తన దర్భ చాపలో నుంచి ఒక పుల్ల తీసి అట్లా కమండలంలోకి వచ్చేసరికి శుక్రాచార్య కన్ను కూడా పోతుంది. నీళ్లు పడిపోతాయి. దారి వస్తారు 3 అడుగుల నేల. ఒక్క పాదాన్ని కిందకు పెడితే 7 లోకాలు అతల తుతల తలాతల మహాతల రసాతల పాతాల 5 లోకాలు ఆక్రమించేశారు. 2వ పాదం పైకెత్తారు. మొత్తం లోకాలన్నీ దిక్కులన్నీ ఆక్రమించేశారు. 3వ పాదం పెట్టాలని చూస్తే ఎక్కడ చూసినా 2 పాదాలే కనిపిస్తున్నాయి. ఖాళీ ప్లేస్ లేదు ఎక్కడ. ఎంత దూరం? 14 లోకాలు. మనం ఒక బండను కూడా కొలవలేము మన పాదంతో. అంత అద్భుతమైన లేని చేసినా కూడా కలియుగంలో మందభాగ్యులైన జనులు భగవంతుడి గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. అట్లా అప్పుడు అంటారు, ప్రహ్లాదుడి మనమడా, ఇంకా నువ్వు మా అన్న మాట తప్పినట్టు 3 అడుగు ఇవ్వలేవు కదా అంటాడు. ఆయన ఏమన్నాడు, నన్ను ఒక్కసారి అడిగిన వాడు కొన్ని జన్మల దాకా ఎవరిని అడిగే యాచించే అవసరం లేకుండా ఇస్తాను నేను, అంత ఇవ్వగలను అన్నాడు. 3 అడుగులు నేలే ఇవ్వలేకపోయావు కదా ఇట్లాంటివి అని అన్నారు. అనేసరికి నేను భూమి ఎవరినైనా భరిస్తుంది, అసత్యం ఆడేవాడు అన్నమాట తప్పుడు భూమికి బరువు అవుతాడు, నేను తప్పను. ఈ 3వ అడుగు నా తల మీద ఏమి లేదు, ఖాళీ ఉంది, నా తల మీద పెట్టండి స్వామి, దీన్ని కొలుసుకోండి 3 అడుగుతా అంటారు. అనేసరికి తల మీద కాలు పెట్టి సుతలలో కాలు దొక్కేశాడు. తర్వాత ఏమైందనేది మనం తర్వాత చెప్పుకుంటాము. ఇలా ఒక పాదంతో కింద లోకాలు గురించి, ఇంకొక పాదంతో పై లోకాలు గురించినప్పుడు పై లోకాలు ఎక్కడ దాగోయింది? కిందేమో అతల సుతల తలాతల మహాతల రక్తాతల పాతాళ 5 లోకాలు, పైన భూవర్లోక సువర్లోక తప్పులోక జనలోక మహర్లోక స్వర్గలోకాలు బ్రహ్మలోకం దాకా పోయి
బ్రహ్మలోకం దాటి నిన్న మనం చెప్పుకున్నాం కదా ఈ భాగవత ఈ అధ్యాయంలోని 7 పొరలు ఉంటాయి, నీటితోటి గాలితో సెట్ట. ఆ పొరలన్నింటినీ చీల్చుకుంటూ విరజానది దగ్గర దాకా ప్రవేశించాట. భగవంతుని యొక్క కాలి బొట్టన వేలు ఆ పొరలను చీల్చుకుంటూ భూలోకం దాటి వెళ్ళిపోయింది. అక్కడున్న విరజానది భగవంతుని పాదాల మీదకు దూకింది. దూకి అక్కడి నుంచి కిందకు దూకేసరికి కింద ఎవరున్నారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకం కాడే కదా పాదం పైకి పోయింది ఆ పొరలను చీల్చుకొని. ఆ బ్రహ్మదేవుడు వెంటనే తన కమండలం అంత పెద్ద లోకాలన్నీ వచ్చిన పెద్ద పాదాన్ని కడగాలంటే చెంబుతోటి బిందెతో సరిపోతుంది నీళ్లు. ఎంత పెద్ద కమండలం కావాలి. బ్రహ్మదేవుడు ఆ కమండలంతా నీరు ఆ గంగా జలాన్ని పట్టుకొని భగవంతుని పాదాలుగా వెళ్ళడం మొదలు పెట్టారు. దాన్నే అన్నమాచార్యులు వారికి ఎత్తిస్తారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమి తానయ్యేడి పాదము అని. ఆ విధంగా అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఆ నీళ్లు కిందకు పడగానే కింద ఎవరున్నారు? బ్రహ్మదేవుడు కాళ్ళు కడిగాడు. అంతకన్నా కింద ఎవరున్నారు? కైలాసం. సో ఏం చేసి అయ్యో భగవంతుడు చరణామృతం మనం కింద పోకుండా ఇట్లా పెట్టుకొని కొంగు పెట్టుకొని తీసుకుంటాం కదా, తీర్థం అంటారు కొంతమంది. తీర్థంలో చరణామృతం అంటారు కదా, భగవంతుని పాదాలు కడిగిన తీర్థం అన్నమాట. ఆ చరణామృతాన్ని వెంటనే తన జటాజుటంలో బంధించాడు కింద పడకుండా శివుడు. ఎందుకు? వైష్ణవనామాల యథాశంభు. విష్ణు భక్తులు మొదటి వాళ్ళు ఎవరంటే శివుడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి ధ్యాసలోనే ఉంటాడు. ఎప్పుడు కూడా పార్వతీదేవికి తన సంతాన వినాయకుడికి వీళ్ళకి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తుకుంటాడు అన్నమాట ఆయన. ఆ విధంగా భగవంతుడు తన పాదాలతోటి 2 పాదాలతో లోకాలని కలవడానికి ఆవిర్భవించిన రోజు వామన భగవాన్ కి జయ, శ్రీమద్ భాగవతం కి జయ. తర్వాత హస్తాలకు అధిష్టాన దేవత ఇంద్రుడు, చలనానికి అధిష్టాన దేవత విష్ణువు. విరాట్ పురుషుడు పాదాలు ప్రకటమవుతూ విష్ణువు ఆవిర్భవించాడు. రక్తనాడులు నదులతో పోల్చబడినవి. విరాట్ రూపమందు నాడులు ప్రకటన అవ్వగానే వివిధ లోకాల నదులు కూడా ప్రకటమైనవి. నదుల అధిష్టాన దేవత నాడీ మండలానికి కూడా అధిష్టాన దేవత. నాడీ బలహీనంతో బాధపడేవారు ప్రవహించే నదిలో నాకు తలమునక స్నానము ఆయుర్వేద వైద్యులను ఉపదేశిస్తుంది. నదిలో స్నానం చేస్తే ఈ నాడులు సరిగ్గా పనిచేయడానికి ఆరోగ్యం మంచిగా అవుతుంది. అరుగుదల సరిగ్గా లేని వాడు సముద్ర స్నానం చేయాలని చెప్పారు. మనసు తర్వాత చంద్రుడు వచ్చాడు. చంద్రుడి మనసుకు అధిష్టాన దేవతని ఇక్కడ సూచిస్తుంది. అదే విధంగా బుద్ధికి తర్వాత బ్రహ్మదేవుడు బుద్ధికి అధిష్టాన దేవత. విద్యాహంకారం బ్రహ్మట ప్రకటమయ్యే పరమశివుడు విద్యాహంకారానికి అధిష్టాన దేవత. విద్యాహంకారం అంటే నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది. భగవంతుడు మనకి ఆ దేహంలో ఆ భాగానికి శక్తినిస్తేనే మనం ఒకటి చేయగలుగుతున్నాము. ఆయన ఏమంటారు? నేను లేకపోతే ఎవరు నడపలేరని ఆయన అంటారు. నేను లేకపోతే ఎవరు చేయలేరు నామంటారు. నేను లేకపోతే తోటలో ఎవరు చేయలేరు నామంటారు. మేమే దిక్కు అనుకుంటారు. భగవంతుడు మనం దిక్కు కాదు, భగవంతుడు మనకు దిక్కు. మనం కాకపోతే 1,000 మంది వీళ్ళు చేసుకునే శక్తి భగవంతుడు పొందు. కానీ ఆయన కరుణ పొందాం కాబట్టి మనం సేవ చేయగలుగుతున్నాం, అర్థం చేసుకోవాలి. అలాగా ఎవరంత గర్వంతో అహంకారంతో నా వల్ల అవుతుందని అంటారు. అలాంటి వాళ్ళు ఆ సేవకుడు దూరం అయిపోతారు. 14 ఉంటే కనుక. ఎందుకు? గర్వము అహంకారము భగవంతుడి దగ్గర పని చేయడు. బ్రహ్మదేవుడు లాంటికే ఒకసారి గర్వం వస్తే నడిచి పడేశాడు భగవంతుడు. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బృందావనంలో మనం చూసుకుంటే. కనుక దేహాత్మ భావన ఈ మిథ్యా తాదాత్యం లేదు, మిథ్యాహంకారం అని పిలువబడుతుంది. అంటే నేను చేశాను, నేను చెప్తున్నాను అనేది. కనుక చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని తమ శిష్టాష్టకంలో రూపరిచారు. హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించడం వల్ల కలిగే మొదటి ఫలితము చిత్తం అంటే మనసులో మన హృదయం మీద పేర్కొన్న ధూళిని తొలగిస్తుంది. మనం జపం చేస్తే భగవానుల ద్వారా ఒక్క మారు ఆగిపోతుందని ఆయన పలికారు. వాటికి ఆ భావ మన అనేక జన్మలకు కారణం ఏంటి? నేను అనే భావన. నేను నాది అంటే బంధకారకం, బంధ జీవులం అవుతాం. ఏది నాది కాదంటే ముక్తి కారకం. నాదిగా నాది ఉన్నప్పుడు మన దాని మీద తాపత్రయం ఎందుకు? మనకి నాది కొట్టలేదు, మనకి నాది కాదనే భావన రావట్లేదు, మనకి నాది అనే భావన పోవట్లేదు. ఈ విధంగా మిథ్యాహంకారకు బంధం నుంచి ముక్తులు అవగానే మనిషి బుద్ధి పరిశుద్ధం అవుతుంది. అలా నేనే చేస్తున్నాను అనే భావన ఎప్పుడు బయటపడతామో అప్పుడు బుద్ధి పరిశుద్ధం అవుతుంది. అందుకనే ఎప్పుడు ఒకే సేవకుడు అటాచ్ కాకూడదు. ఈ విషయం కూడా మేము హ్యాబిట్స్ లో క్లాసుల కింద ఎప్పుడు వాళ్ళ ద్వారా నేర్చుకుని అక్కడ భక్తుల ద్వారా అది గుర్తు పెట్టుకోగలుగుతున్నాం అంటే కేవలం వాళ్ళ అనుగ్రహం. అది ఆ రోజుల్లో చెప్పాడు, ఎప్పుడు కిచెన్ లో సేవ చేస్తావు, ఈ సేవ నాది అనుకోబాకు, నువ్వు ఎంతకాలం అనుకుంటావు అది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ తర్వాత వేరే సేవ ఇస్తే అది వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ నేను ఇక్కడే ఉంటా ఇదే చేస్తా అనుకోకూడదు, సేవ కూడా అటాచ్ కాకూడదు. అట్లా అది కూడా బాధపడకూడదు. మనం భగవంతుడి అనుగ్రహం ఈ రోజు నేను చేసుకున్నా, ఇప్పుడు ఇంకొక సేవ ఇచ్చాడని
ఏదైనా భగవంతుడి సేవ అనుకోవాలి. సేవ కూడా ఎప్పుడు అటాచ్ కాకూడదు. కనుకనే అలా ఎవరైతే నేను చేస్తున్నాననే భావం నుంచి బయటపడతారప్పుడు వాళ్ళ బుద్ధి పరిశుద్ధం అవుతుంది. తర్వాత మనసు సర్వదా భగవంతుని పాద పద్మాల చెంతకే. పరిశుద్ధం కాని బుద్ధి ఎక్కడ ఉంటుంది? సంతానం మీద, డబ్బుల మీద, దేహం మీద, నావాళ్ళు ఏదన్నా చేసుకుంటే తినకుండా కూడా ఆయన పెట్టుకుంటా, వాళ్ళకి వెంటబడి పెడతాం తినేది. అట్లా నా అనేది వదిలేసి అందరినీ సమంగా చూడగలిగే బుద్ధి మనకు రావాలి. చెబుతున్నారు సమశత్రువుచ మిత్రేచ చెబుతున్నాడు భగవంతుడు. శత్రువులు కూడా మన స్నేహితులు చూసినట్టు చూడాలంట. మనం పక్క భక్తులనే చూడమట్లే, శత్రువులు ఎక్కడ చూస్తాం? ఇంకా అంత ఉదాహరణ హృదయం మనకుందా? కనుక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ నిండు పున్నమి నాడు గౌరవచంద్రుడుగా నిష్కలంక చంద్రుడుగా ఆవిర్భవించాడు. భౌతికమైన చంద్రుడు తనపై మచ్చను కలిగి ఉంటాడు, కానీ దివ్యమైన ఈ చంద్రుడిపై గౌరవచంద్రుడిపై మచ్చలు అనేవి లేవు. ఆ దేవదేవుని సేవ ఎందు విశుద్ధమైన మనసును లగ్నం చేయడం మనిషి ఆ నిష్కలంక చంద్రుడిని అంటే గౌరవచంద్రుడిని అర్చించవలను. మన మనసును అంటే భగవంతుని సేవను పెట్టాలంటే గౌరవచంద్రుడిని అర్చించాలి. గౌరవ ఎందుకంటే మనం పాడతాం కదా, పతిత పావన హిందూ కవయావతార. పతితులు కలియుగంలో మనం అందరం పతితులని ఎన్నో దోషాలతో ఉన్నాం. మనల్ని పావనం చేయడానికి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు అందించి మనం ఉద్ధరిస్తున్నారు చైతన్య మహాప్రభు. కనుక పతిత పావన అవతారం అన్నమాట. ఆయన ఆరాధిస్తే ఏమవుతుంది? మన హృదయం శుద్ధి పడుతుంది, ఆయన చెప్పింది ఆచరిస్తే కనుక. కనుక రజోగుణ స్వభావం లేదా భౌతిక నివాసానికి తమ మేధస్సును ప్రదర్శించేవారు సాధారణంగా బ్రహ్మదేవుడిని అర్చిస్తారు. దేహాత్మ కలిగి ఉండే తమోగుణ స్వభావం శివుణ్ణి అర్చిస్తారు. హిరణ్యకశిపుడు మరియు రావణుడు వాటి లౌకికులు బ్రహ్మదేవుని శివుణ్ణి అర్చించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా రాక్షసులు విష్ణువుని గాని కృష్ణాన్ని గాని నరసింహస్వామిని గాని ఆరాధించరు. ఎందుకు? వాళ్ళు చనిపోవాల్సి వస్తే ఆయన చేతిలోనే చనిపోవాలి కాబట్టి వాళ్ళకి విష్ణు ద్వేషం కలిగి ఉంటారు. మానవ జన్మెత్తి కూడా ఎవరైతే విష్ణు భగవాన్ పట్ల ద్వేషము కలిగి ఉంటారో మాకు ద్వేషం లేదని ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ద్వేషం ఉందంటే అది కూడా రాక్షస ప్రవృత్తే. కనుక అంతరమందున్న అధిష్టాన దేవతలు మేలుకొనపడడానికి మనిషి మన అంతరంగంలో ఉండే అధిష్టాన దేవత ఒక్కొక్క శరీరం ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత వాళ్ళు మేలుకొల్పాలంటే ఇంద్రియ కర్మలను బాహ్య ధ్యానం ద్వారా అంతర్ధ్యానంగా మళ్లించుకోవాలి. మనం చేసే పనుల్ని బయట ఆకారికంగా లోపలకు చూసుకోవాలి. హృదయంలో ఏ భావన ఉంది, మనం ఎవరి కోసం చేస్తున్నామో, ఎవరి దగ్గర ఉన్నామో, అప్పుడు మనకు అహంకారం రాదు. కనుక విరాట్ పురుషుడి సమస్త ఇంద్రియాలకు మరియు వాటి అధిష్టాన దేవతలకు ఆదిమూలం అనే భావనలో సాంకేతిక వివరణ ఇక్కడ విస్తారంగా ఇవ్వబడి విరాట్ పురుషుడు మరియు అధిష్టాన దేవతల జీవుల నడుమ గల సంబంధం ఎంత జటిలమైందంటే కేవలం ఇంద్రియాలు అవి తమ అధిష్టాన దేవతతో సంబంధం కలిగి ఉన్నవి. ప్రయోగంతో అంటే ఇంద్రియాలన్నీ ప్రయోగించినా కూడా విరాట్ పురుషుడు మేల్కొనలా. దేని ద్వారా మేల్కొన్నారు? పరమాత్మ. అట్లే మనం నిద్రపోయేటప్పుడు కూడా పరమాత్మ సూచనిస్తేనే మనం లేవగలుగుతాము, లేకపోతే మనం ఆ నిద్రలోనే ప్రాణాలు కూడా పోవచ్చు. అంటే మనం నిద్రపోతున్నా కూడా మనం కాపాడేది ఎవరు? పరమాత్మ. కనుక అధిష్టాన దేవత సంబంధాన్ని కలిగిన కనుక విరాట్ పురుషుడు మేల్కొనలేదు. వాటితోటి భౌతిక కర్మలతో విరాట్ పురుషుడిని మేల్కొనపడము ఆ దేవదేవునితో సంబంధం కలుపుకోవడం సాధ్యము కానే కాదు. భౌతికమైన ఆలోచనతో, భౌతికమైన కర్మలతో, భౌతికమైన మనసుతోటి మనము భగవంతుడిని ఎన్నడూ కూడా పొందలేము. కేవలం భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడింటిగానే భగవంతుడితో మనకు సంబంధం పెరుగుతుంది. కనుక మనిషి పరమాత్మను తన యందే అనుభూతం ఎవరికైతే ఉంటుందో భక్తి, జ్ఞానం, వైరాగ్యము వాళ్ళు మనసులోనే అనుభూతి చెందగలుగుతారు భగవంతుడిని. అతని దేహంలో ఉన్న దానికి భిన్నముగా వేరుగా కూడా ఉంటాడు. జీవాత్మతో పాటు ఒకే దేహంలో విరాజిల్లుతున్న ఆ దేహం యొక్క పరమాత్మకు ఎట్టి అనురాగము ఉండదు. ఎవరికి ఉంటుంది అనురాగం? లోపల జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది. దీని దేహం మీద ఎవరికి ఉంటుంది అనురాగం? పరమాత్మక జీవాత్మక. అందుకని ఏమన్నా రోగం వస్తే గోరు నిలుస్తాం, అయ్యా పరమాత్మపై నన్ను బతికించరా నాయన, ఊపిరి ఉప్పు కలుపుకొని బతుకుతాం అంటారు. పూతే మళ్ళీ అంటావా? పరమాత్మకి ఆసక్తి ఉంది. ఎందుకు? దేహినోస్మి యదా దేహే,
మార్పు చెందుతూనే ఉంటుంది. ఏదో రోజు వదలని తప్పదు కదా. పరమాత్మ ఏం అటాచ్మెంట్ లేదు. ఆయన సాక్షిభూతుల్లాగా ఉంటాడు లోపల అంతే. జీవాత్మకే ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని డైరెక్ట్ తో సంబంధం పోయింది. నాకు ఉన్న పేరు ప్రతిష్ట పోతే, నాకున్న పదవులు పోతాయి. ఈ బాధతోటే భయం అనేది ఏర్పడుతుంది. దాన్నే మరణ భయం అంటారు అనమాట. భక్తులు ఎప్పుడు భయపడరు, మరణానికి కూడా భయపడరు భక్తులు. కనుకనే మనుషులు భక్తియుత సేవ చేస్తూ, భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ ఈ భౌతిక దేహం అనే వ్యామోహం నుంచి బయటపడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవదేవునికి భక్తియుత సేవ చేయవలను అంటూ ఇక్కడ స్పష్టంగా భక్త్యామామ విజానత చెప్పబడి ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయంలో 1:27 కూడా వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత అని చెప్పబడింది. దేవదేవుడైన వాసుదేవుని సర్వవ్యాపి విష్ణువు శుద్ధమైన భక్తితో సేవించినప్పుడు భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం శీఘ్రమే ఆరంభమవుతుంది. ఎప్పుడైతే వాసుదేవుని మనం ఆరాధిస్తామో ఈ భౌతిక ప్రపంచం పట్ల శీఘ్రమే వైరాగ్యం వస్తుందంట. అంటే మనకి ఇంకా వైరాగ్యం రాలేదు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తున్నాయంటే మనం అసలు అర్చిస్తున్నాం, అర్చించలేదా? శరీరం ఎక్కడ ఉంటుంది, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది అర్చనా విధానంలోకి రాదు. అందుకనే భగవంతుడికి మనం ఏ సేవ చేసినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎక్కడున్నా ఆయన హృదయంలో భగవంతుని యొక్క చరణ పద్మాల పాదాలను హృదయంలో పెట్టుకోవాలి. గురువు యొక్క పాదకులు తల మీద మోస్తున్నట్టుగా అనుక్షణం గుర్తు చెప్పేసుకోవాలి. అప్పుడు మనకి ఈ భక్తి యొక్క ఫలమైన జ్ఞానం వైరాగ్యం వస్తాయి అన్నమాట. ఈ భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం ఆరంభమవుతుంది. మనిషికి భౌతిక కల్మషాల నుంచి విడుదలను, వైరాగ్యాన్ని కలిగించేది ఈ సాంఖ్యతత్వ ప్రయోజనము. శ్రీకృష్ణ భగవానుడికి చేసే భక్తి యోగం ద్వారా అది వనగూడుతుంది. మనిషి భౌతిక ఆకర్షణ నుంచి బయటపడినప్పుడు మనసును పరమాత్మపై విలగ్నము చేయగలడు. మనసు భౌతికత్వం వైపుకు మళ్ళించినంత వరకు మనసు గాని బుద్ధి గాని దేవదేవునిపై లేదా అతని పాక్షిక ప్రాతినిధ్యమైనదని పరమాత్మపై లగ్నం చేసే అవకాశం లేదంటే మన మనసు ఎప్పుడైతే భౌతిక విషయాల మీద లగ్నం అయి ఉంటుందో, వంట చేస్తున్నా మనకు ఇంటి దాకా పోయి వచ్చింది, పొలంలో పని చేస్తుంటే హైదరాబాద్ దాకా అమెరికా దాకా కూడా పోయి వచ్చింది మనసు. కంట్రోల్లో లేని మనసు అట్లే అవుతుంది మనకి. కనుక మనసు పరమాత్మలో ఎప్పుడైతే మనస్సుని భగవంతునిపై లగ్నం చేయలేకపోతే మనము భక్తి నిలబడలేం. అంటే భక్తి భౌతిక జగత్తు వైరాగ్యాన్ని లేని వాళ్ళు ఎన్నడూ కూడా భగవంతుని సేవ చేయలేరు. గుర్తుపెట్టుకునే సేవ కూడా చేయలేము. ఎందుకు చెబుతున్నారు కదా, భౌతిక జగత్తు వైరాగ్యం వస్తుంది. అబ్బాయి ఏం పిల్లలు, ఏం సంసారం అంటున్నారా అంటారు. కానీ అదే పిల్లలు ఎవరైనా ఫోన్ చేసి కష్టం అనగానే తీసుకొని బయలుదేరుతాం, పరిగెడతాం. వైరాగ్యం రావట్లేదు మనకి. దేవుడు చూసుకుంటాడు అనుకుని నిర్లిప్తం పోరాడు పడేస్తామా? ఎంత కష్టమో, ఏడుపు మొదలైంది. అది వాళ్ళు ఎట్లా బయటపడేయాలి సమస్య నుంచి వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, ప్రయత్నం చేస్తాము. ఒక చిన్న తలనొప్పి వస్తేనే 50 మంది ఫోన్లు చేసి, ఒళ్ళేది ఎలర్జీ వస్తేనే తలకాయ తినేస్తారు. దేవుడు చూసుకుంటాడు అనుకుంటామా? అనుకో. ఎందుకంటే వైరాగ్యం లేదు మనకి, శరీరం మీద లేదు, భౌతిక ప్రపంచం మీద కూడా వైరాగ్యం లేదు. కాబట్టి భక్తి సేవలో నిలబడలేకపోతున్నాము. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించలేరు. కనుక భౌతిక జగత్తు పట్ల వైరాగ్యాన్ని పొందినప్పుడు అతను పరతత్వపు దివ్య జ్ఞానం నిజంగా పొందగలడు. భగవంతు గురించి జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే ఇవన్నీ తింటానా, అన్ని
వేరే మార్గం ద్వారా అది సాధ్యం కానే కాదు. ప్రకృతి తత్వాలు విశ్లేషణాత్మక అధ్యయనం మరియు మనసుని పరమాత్మ లగ్నం చేయడానికి ఈ సాంఖ్యతత్వం సమగ్ర సారాంశము. ఈ సాంఖ్యతత్వము పూర్ణత్వము పరతత్వముడి భక్తియుత సేవకు అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. శ్రీమద్ భాగవతంలోని భౌతిక ప్రకృతి ప్రధాన తత్వాలు అని 3వ స్కందంలోని 26వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. రేపు 27వ అధ్యాయం మొదలవుతుంది. శ్రీమద్ భాగవతం కీ జై. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. ఇప్పుడు మన వైష్ణవులు పరాంచంద్ర వైష్ణవులు పరమదయా సాగర్లు పతిత పావనులు కల్పవృక్షం లాంటి వారు కోరిన భక్తుల తీర్చాల్సిన కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జై. నామాచార్య శ్రీరాధాష్టాకు కీ జై. ఈరోజు ఏకాదశి వాళ్ళందరికీ కూడా చూసుకోండి, టైం 10:30 తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. ఈ లోపల ఆకలేస్తే అరటిపండు నిమ్మకాయ నీళ్ళు తాగండి. 10:30 తర్వాతనే ధాన్యాలతో చేసిన అన్నము పప్పు కూర ఇడ్లీ దోశ ఏదైనా సరే తీసుకుంటే ద్వాదశి పాలన అవుతుంది. హరే కృష్ణ అందరికి.